యువతే ఊపిరిగా కళ్లు తెరిచిన పార్టీకి ఆ ప్రాణవాయువు క్రమంగా దూరం అవుతోంది. యువ రక్తంతో ఊరకలెత్తిన యువరాజ్యం ఇప్పుడు కుంటుతూ వెళుతోంది. పార్టీ భవిష్యత్పై నిరాశతో యువ కార్యకర్తలు ఆత్మహత్యలకు పాల్పడే స్థితి రావడంతో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో నిస్తేజం అలముకుంటోంది. ఏ హోంగార్డు ఆత్మహత్య తనను కలవరపరిచి రాజకీయాల్లోకి రప్పించిందని చిరంజీవి చెప్పారో ఇప్పుడు ఆయన పార్టీ పరిస్థితిని చూసి చిరు అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వాళ్ల సూసైడ్ నోట్లలో రాస్తున్న విషయాలు నాయకత్వ దౌర్బల్యాన్ని, పార్టీ దీనస్థితిని బయటపెడుతున్నాయి. తనది హ్యూమనిజం అని చెప్పుకున్న చిరంజీవి వీరి చివరి అక్షరాలకు ఏం సమాధానం చెబుతారో. ఇంజనీరింగ్ చదివిన అజయ్ పార్టీ పుట్టినప్పటి నుంచి సైనికుడిలాగా పనిచేశాడు. మీడియా వ్యవహారాలు చూసుకునే ఆయన పార్టీ అధికారంలోకి వస్తుందని బలంగా నమ్మాడు. చిరంజీవి రోడ్ షోలలో శక్తి వంచన లేకుండా పనిచేశాడు. డబ్బు, సమయాన్ని, ఆరోగ్యాన్ని లెక్క చేయలేదు. ఈ క్రమంలో జరిగిన యాక్సిడెంట్లో అనారోగ్యం పాలయ్యాడు. ఆ తర్వాత పార్టీ ఎన్నికల్లో పరాజయం పాలవడం, నాయకులంతా ఒక్కొక్కరే దూరమవడంతో పీఆర్పీ పరిస్థితి దిగజారింది. ఈయన గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. చివరికి ఏం చేయాలో పాలుపోక రైలు పట్టాల మీద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. అజయ్ ఆత్మహత్యకు వారం రోజుల క్రితం గోదావరి జిల్లాలో మరో కార్యకర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మార్పు కోసం రాజకీయమంటూ చిరు పార్టీ అనౌన్స్ చేయగానే లక్షల మంది యువత కెరీర్ను పణంగా పెట్టి ప్రజారాజ్యంలో చేరారు. వారిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉన్నతోద్యోగులు ఎందరో ఉన్నారు. కానీ పార్టీ నాయకత్వం వీరి గురించి ఆలోచించే పరిస్థితే లేదు. చిరంజీవికి రాజకీయ స్పృహ, సామాజిక స్పృహ అనేవి కనీసం 1% కూడా లేవు అనేది ఆయన దగ్గరగా చూసిన నాలాంటి వాళ్ళకి చాలామంది అభిప్రాయం. చిరంజీవిని నమ్మి ఈ పార్టీలోకి వచ్చి వివిధ దశల్లో, వివిధ స్థాయిల్లో పనిచేసి అనేక విధాలుగా నష్టపోయిన వాళ్ళల్లో రాజకీయ నాయకులు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన ఎంతోమంది విద్యావంతులైన యువకులు ఉన్నారు. అయితే వీళ్ళల్లో ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే, కేవలం అభిమానం పేరుతో చిరంజీవిని నమ్మి గత సంవత్సరంన్నర కాలంగా ఎన్నో త్యాగాలు చేసి చిరంజీవి కోసం ఆర్థికంగా, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా అనేక మంది నష్టపోయారు. వాళ్ళల్లో 4 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న అజయ్ బాబు ఒకడు. రాజకీయ పార్టీకి ఆవేశం, ఆశయం రెండూ కొరవడినప్పుడు యువత పరిస్థితి ఇలానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీకి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రచారం, ఆర్భాటం, సినీ గ్లామర్ వల్ల పీఆర్పీలో యువత పెద్ద ఎత్తున చేరిందని, ఆ పార్టీ నాయకత్వం ఇప్పటికైనా వారికి భరోసా ఇవ్వాలని వారంటున్నారు. యువతకు సంబంధించి వాళ్ళలో చాలా ఆశయాలు, ఉత్సాహం, ఆవేశం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఆ ఆశలు ఒకసారిగా విఫలమైనప్పుడు, వమ్మైపోయినప్పుడు, అవి జరగనప్పుడు వాళ్ళు చాలా ఆశాభంగం చెందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కొన్ని దురదృష్టకరమైన ఘటనలు, నిరుత్సాహాలు, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు, ఆశాభంగాలు, ఇవన్నీ కూడా దాని పర్యవసానాలని మనం అర్థం చేసుకోవడం అవసరం. అందుకని ఏ రాజకీయ పార్టీ నాయకులైనా బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ప్రజల్లో, మరీ ముఖ్యంగా యువతలో ఆశలు రేకెత్తించడం ఎంత అవసరమో, ఎంత కీలకమని వాళ్ళు భావిస్తారో వాటిని నిలబెట్టడం, వాళ్ళ ఆశాభంగానికి, నిరుత్సాహానికి గురి కాకుండా చూడటం అంతకంటే కూడా చాలా కీలకమని వాళ్ళు గుర్తించారు. జయాపజయ ఇంకో పక్క తాము యువతను విస్మరించేది లేదని, త్వరలో యువరాజ్యాన్ని పునర్నిర్మించి పార్టీ నిర్మాణంలో యువతను మమేకం చేస్తామని పీఆర్పీ అంటోంది. ఏ రాజకీయానికైనా ఆయువు పట్టు యువతే. ఇలాంటి యువతే నిస్తేజంలో ఉంటే ఏ పార్టీకైనా భవిష్యత్తు ప్రశ్నార్థకమే.